ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సృష్టించడం నేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదాయాన్ని పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేస్తాను, ఆదాయం పెంచుతాను, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 అదే మరిగా ప్రజా గళం మేనిఫెస్టో తీసుకొచ్చాం. మా ఆడబిడ్డలను చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆడబిడ్డలో ఒకటి హామీ ఇస్తున్నా, ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఇంకొక పక్కన తల్లికి వందనం, ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నేనే దీపం పెట్టాను, ఆ దీపాన్ని ఆర్పేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చి మా ఆడబిడ్డలను ఆదుకుంటా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, నేనే డ్రైవర్ని. సురక్షితంగా మా ఆడబిడ్డల్ని గమ్యస్థానానికి చేరుస్తా. ఈ రాష్ట్రానికి ఒక రక్షకుడుగా ఉంటా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన శక్తి మొత్తం కూడా ఉంది. ఇద్దరం కలిసి మీకు న్యాయం చేసే బాధ్యత మాదే. మన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతూ ఉంటే జగన్ ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయింది. అవునా కాదా తమ్ముళ్ళు? ఏమీ చేయడంట, ఏమీ చెప్పడంట, మీరంతా ఓట్లేయాలంట. నేనట్ట కాదు, మీ ఆశలు మీ కోరికలు తీర్చే బాధ్యత నాది. పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఇచ్చి గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు ఇక్కడ మీరున్నారు, నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. పింఛన్ అనే మాట తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. నేను వచ్చిన తర్వాత 200 రూపాయలు 2,000 రూపాయలు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను పెంచింది 1,000 రూపాయలు 4-5 ఏళ్లలో. ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను, 4,000 రూపాయలు పింఛన్ చేస్తాను. ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను. మొదటి తారీఖునే మీ ఇంటి దగ్గరనే ఇస్తాను. జూలైలో పింఛను జూలై పింఛను 7,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జగన్ 2028కి ఈ ముసలోళ్ళు బతుకుంటే అప్పుడు పెంచుతాడంట చంపేసి. ఎవరు పేదల మనిషో అర్థం చేసుకోండి. ఎవరు పేదల మనిషి? ప్రతి పేద కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నా ఎస్సీలు అంటాడు, ఏమీ చేయడు, చంపేసి డోర్ డెలివరీ పంపిస్తాడు. నా ఎస్టీలు అంటాడు, జీవో నెంబర్ 3 రద్దు చేసి వాళ్ళ పొట్టు కొడతాడు. నా బీసీలు అంటాడు, ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. నా మైనారిటీలు అంటాడు, ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఏమమ్మా దుల్హాన్ ఇచ్చాడా మీకు? రంజాన్ తోఫా ఇచ్చాడా మీకు? విదేశ విద్య ఇచ్చాడా మీకు? అవన్నీ నేను ఇచ్చా. ఇప్పుడు అంటున్నాడు ఏదో 4% రిజర్వేషన్ రద్దు చేస్తానని. రద్దు చేయను, కాపాడతా, కోర్టులో ఫైట్ చేస్తా.
మా మైనారిటీ హక్కుల కోసం అండగా ఉంటా మీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాదని మా మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. షాదీ ఖానాలు కట్టిన పార్టీ, మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ, ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ, ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ. మళ్ళీ ఎవరైనా మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. 5 లక్షల వరకు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్క హామీ ఇస్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ఆర్సీ విషయంలో, సిఏఏ విషయంలో కేంద్రంలో బిల్లు పాస్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో సపోర్ట్ చేస్తారు, గల్లీలో గలీజ్ రాజకీయాలు చేస్తారు వీళ్ళు. నేను ఎప్పుడు చెప్పిందే చేస్తా, చేసేది కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తా. నువ్వు చేసేది చీకటి రాజకీయాలు, నేను చేసేది ఈ రాష్ట్రానికి వెలుగు తీసుకురావడానికి రాజకీయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ పొత్తు నీ కేసుల మాఫీ కోసం, అరెస్టు తప్పించుకోవడానికి. నేను చేసేది ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. మళ్ళా మీ జీవితాల్లో వెలుగు రావాలి, ప్రజలు గెలవాలి. అందుకే పొత్తు పెట్టుకున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ సూపర్ 6 లో ఇంకా చాలా తీసుకొచ్చాం. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఎవరన్నా చనిపోతే చంద్రన్న బీమా ద్వారా సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్లు చనిపోతే 10 లక్షలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ నేను ఇచ్చి ముందుకు పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కొట్టేశాడు. ఇప్పుడు మీ ఆస్తుల మీద కన్నేశాడు. భూమి మీదేనా తమ్ముళ్ళు? నమ్మకమేనా? ఎవరిచ్చారా భూమి? మీ తల్లి, మీ తండ్రి, మీ వారసత్వమా కాదా? మీ భూమి మీద సైకో ఫోటో ఏంటి? సైకో ఫోటో ఏంటి అని అడుగుతున్నా నేను. ఇది ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే భూమి నీది, ఆ భూమి మీద పెత్తనం ఈ జలగ జగన్మోహన్ రెడ్డిది. నేను ఒకటే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. నేను వస్తానే రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తా. అంతవరకు ఈ బుక్ ఏం చేత చించేద్దామా లేదా? చించమంటారా లేదా? గట్టిగా చేస్తున్నా. చించి చెత్త బుట్లో బారేస్తున్నా. రేపు మధ్యాహ్నం చివరి ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క ఏదైతే ఇచ్చాడో ఈ బిల్లుని రద్దు చేస్తానని నేను హామీ ఇస్తున్నా. మీరు ఎన్నికల్లో ఏకపక్షంగా ఓట్లేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది ఈ చట్టం వస్తే మీ భూమి మీది కాదు, మీ బిడ్డని మోసం చేసే క్యాన్సర్ గెటదైపోతుంది. అందుకే వార్నింగ్ ఇస్తున్నా. ఈ చట్టం లోపభూయిష్టంగా ఉంది. ఆయన మనుషుల్ని గుమస్తాలు పెట్టుకొని ఏదైనా కానీ మనకు విభేదాలు వచ్చినా, రికార్డు వచ్చినా వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టే పరిస్థితికి వస్తున్నాడు. దీనివల్ల పెను ప్రమాదం వస్తుంది. టౌన్ లో ఉండే వాళ్ళకి మాకేం సంబంధం అనుకుంటారు. మీ ఇంటి జాగా కూడా, మీ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒరిజినల్ ఉండదు. ఫోటో స్టాట్ కాపీ ఇస్తాడు, ఒరిజినల్ బ్యాంకుల్లో పెట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, లేకుంటే పేర్లు మార్చుకుంటాడు. మీరు నష్టపోతారని చెప్పి తెలియజేస్తున్నా. నేను వస్తానే రెండో సంతకం ఈ బిల్లు రద్దు చేయడం పైన పెట్టి బిల్లు రద్దు చేసి మీ భూమి మీకిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కూడా చించి
చెత్త బుట్లో బారేస్తున్నా. రేపటి నుంచి మీరు ఒక పని చేయాలి తమ్ముళ్ళు. రేపు మధ్యాహ్నం 4 గంటలు ప్రతి ఇంట్లో ప్రతి బూత్లో ఈ చెత్త బిల్ల పైన ఒక ఓటు తీసుకోవాలి, ప్రమాణం చేయాలి. మేమంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం, ఎన్డీఏకి ఓటేస్తాం. తద్వారా ఈ బిల్లును రద్దు చేస్తారు. మా భూమి మాకే ఉంటుంది, మాకు పట్టాలు మాకే ఉంటాయని గర్వంగా చెప్పుకోండి. అది చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకి మగవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. భూమి అనేది ఒక సెంటిమెంట్ అవునా కాదా? ఒక గ్యారంటీ అవునా కాదా? ఒక భద్రత అవునా కాదా? ఆ భూమిని కొట్టేస్తే ఏమవుతారమ్మా మీరు? ఏమవుతారు? అనాథలైపోతారా లేదా? అందుకే తప్పకుండా ఇది చేస్తా. ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రేపు ఎన్నికల్లో మీరందరూ హోరెత్తించాలి. ఎండలున్నాయి, 6 గంటలకే నిద్రలేయాలి, రెడీ కావాలి. 7 గంటలకంతా వెళ్ళాలి, 10 గంటలకు ఓటింగ్ పూర్తయిపోవాలి. మొన్నే చూశారు, చాలా సార్లు నేను ఎన్నికలు చూశాను, కానీ మా ఉద్యోగస్తులు, పోలీస్ సోదరులు, ఎన్నికల డ్యూటీలో ఉండే వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకున్నారు, ఉధృతంగా ఓట్లు వేశారు. వైసీపీ పార్టీ డబ్బులు ఇస్తే నీ అవినీతి డబ్బులు మాకొద్దు, మాకు ఎన్డీఏనే ముద్దు అని రిఫ్యూజ్ చేసి ఏకపక్షంగా ఓట్లేసిన ఘనత ఎన్జీఓలది, అధికార యంత్రాంగంది. మీరు